అందరికీ హృదయపూర్వక వందనాలు. అయితే ఈ కూడికి ఏర్పాటు ఏమంటే మా బాబు విషయంలో మేము ప్రార్థన పెట్టుకుని దేవుడు చేసిన మేలును బట్టి మా జీవితంలో చేసిన మేలు ఏమంటే మా బాబుకి చిన్నప్పటి నుంచే హార్ట్లో హోల్ ఉంది, గుండెల్లో హోల్ ఉంది పుట్టినప్పుడే. అయితే డాక్టర్ ఏమన్నారంటే అది మెడిసిన్ వాడంగా తగ్గిపోద్దమ్మా, ఒక 2 సంవత్సరాలకు బుడిపోతుంది, దాని విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సరే అని చెప్పేసి మేము 2 సంవత్సరాలు మెడిసిన్ వాడుతూనే వచ్చాం. అలాగనే బాబుకి 9 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా మేము దాన్ని పట్టించుకోలేదు. వాటి డాక్టర్లు ఏమనంటే చిన్నదమ్మ, సూది బెద్దం అంతుంది, ఏమి ఇబ్బంది ఉండదు, బాబుకి ఆయాసం ఏమన్నా అనారోగ్యం పాలైతేనే మీరు హాస్పిటల్లో చూపించింది, దాంట్లో మీకేమి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్పారు, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో. సరే అని చెప్పేసి మేము పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే బాబు ఎదగట్లేదు. ఎందుకు బాబు ఎదగట్లేదు అని చెప్పేసి ఆ రోజు అమ్మాయి ఏమందంటే ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్న అబ్బాయిని ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాము అని చెప్పి 2-3 రోజుల నుంచి అలాగనే అంటా ఉంది, హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పేసి. ఎందుకైనా మంచిదని చెప్పేసి హాస్పిటల్కి టెస్ట్కి తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే బాబుకి హార్ట్లో హోల్ ఉంది, మీరు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి, 1 నెల కూడా ఎక్కువ టైం, వారమో నెలో మీ ఇష్టము, ఒక్క రక్తపు బొట్టు చెడు రక్తం పోయి మంచి రక్తంలో కలిసిందంటే బాబుకి ఆపరేషన్ చేసినా బతకరన్నారు. బాబు బతకడు ఇంకా అని చెప్పేసి అనగల మేమేం చేసాము, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా చూపించాం. ఆ డాక్టర్ ఏమనంటే మీరు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిది, లేకపోతే లేదన్నారు. ఆ టైంలో వాళ్ళు ఏమడిగారంటే 7 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతాయి, మీకు మెయింటెనెన్స్ ఖర్చు ఒక 3 లక్షలు, మొత్తం 10 లక్షలు అడిగారు. 10 లక్షలు పెట్టుకునే స్తోమత ఎవరి దగ్గర లేదు, 10 లక్షలు పెట్టుకునే స్తోమత లేదు. ఆ సమయంలో అయ్యగారికి చెప్పాం, అయ్యగారు ఇట్లా జరుగుతుంది, ఇట్లా వాళ్ళు 10 లక్షలు అడిగారని చెప్పేసి. సరే ప్రార్థన చేద్దాం నాన్న, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసాం. అలా దైవ సేవకులు అందరికీ చెప్పాం ఇది పరిస్థితి అని చెప్పేసి. మా సంఘంలో చెప్పాం, ఇక్కడ సంఘంలో చెప్పాం, అందరూ ప్రార్థన చేసాం. అయితే అనుకోని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఏదైతే మహేష్ బాబు ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా మేము ఎప్పుడైతే హైదరాబాద్కి ఫోన్ చేస్తాం అనమాట, మా బామార్ది వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఫోన్ చేసి ఇది పరిస్థితి నాన్న అన్నప్పుడు, మావయ్య నువ్వు ఏమి ఇబ్బంది పడద్దు, నేను అక్కడికి వెళ్ళి నేను మహేష్ బాబు ట్రస్ట్ దగ్గర నుంచి మీకు ఫోన్ చేపిస్తాను అక్కడికి అని చెప్పేసి, ఉదయాన్నే వెళ్ళినవాడు సాయంత్రం దాకా అక్కడ ఆఫీస్ దగ్గర తిరుగుతూ మేనేజర్తో మాట్లాడి అప్పటికప్పుడు మామూలుగా వారం రోజులు పెడతాంట అప్లికేషన్ పెట్టి రాయడానికి. అట్లాంటిది దైవసేవకులు అందరూ చెప్పాం కాబట్టి వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు, సాయంకాలం కల్లా లెటరు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చింది. హల్లెలూయా. వారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ పాల్ గారు కానీ సార్ వాళ్ళకి అందరికీ చెప్పాం, అందరూ సహకరించారు. అక్కడ విజయవాడలో ఉన్న బ్రహ్మమాయాలు కూడా అందరూ సహకరించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీమైన మహేష్ బాబు ట్రస్ట్ మీద 10 లక్షలు మాకు దేవుడు శాంక్షన్ ఇచ్చారు. మామూలుగా 3-4 రోజులు వాళ్ళకి అన్ని చూపించిన టెస్టులన్నీ చేయించారు. అన్నీ చేయించిన తర్వాత వాళ్ళు ఏమన్నా అంటే ఒక 3 రోజుల లోపల మీకు మెసేజ్ వచ్చిందమ్మా, అప్పుడు మీరు రండి అని చెప్పారు. 3 రోజులు కాదు, మేము ట్రైన్లోనే ఉన్నాము, 6 గంటలకు ట్రైన్ ఎక్కాము, మేము 7 అయిందేమో వాళ్ళు ఫోన్ చేసి రేపు పొద్దున్న జాయిన్ అవ్వడము వచ్చాము. హల్లెలూయా. దేవుడు ₹1 లేకుండా ఆ సమయంలో దేవుడు 10 లక్షల రూపాయలు అక్కడ శాంక్షన్ చేశాడు. అలాగనే 3 రోజులు పట్టిద్ది అన్నది 2 గంటల్లోనే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ మాకు మెసేజ్. దాని తర్వాత కూడా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్ట్రా మాకు ఖర్చు అయినాయి. దాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. ఆ డబ్బులు కూడా అడిగిన వెంబటే అన్న వాళ్ళందరూ అడగగానే వేరే వాళ్ళు డబ్బులు మాకు ఇచ్చారు. దేవుడు ఆ విషయంలో కూడా ఎలాంటి లోటు లేకుండా 3 లక్షలు దేవుడు సమకూర్చాడు. ఒక రోజులో దేవుడు 1 రోజులోనే 3 లక్షలు దేవుడు మాకు సమకూర్చాడు. బాబు విషయంలో ఏదైతే ఖర్చుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ డాక్టర్ల విషయంలో కూడా బాగా కేర్ తీసుకున్నాడు. అక్కడ అందరు కూడా, అక్కడ రాణి అనే సిస్టర్ ఉంది, ఆ సిస్టరు బ్రహ్మమావియాలు పరిచయం చేశారు. అయితే ఆ సిస్టర్ మేము వచ్చే వరకు బాబుని చాలా కేర్ తీసుకున్నాం. ఆ విషయంలో బాబుకు బ్లడ్ విషయంలో కూడా మా అన్న వాళ్ళు వచ్చారు, యష్ అన్న వచ్చాడు, రాబిన్ వచ్చారు. వాళ్ళు బాబుకు బ్లడ్ తక్కువ అయితే కూడా వాళ్ళు కూడా మాకు బ్లడ్ ఇచ్చారు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఎలా అయితే ప్రతి ఒక్కరు బాబు విషయంలో అందరూ సహకరించారు. బాబు ఈరోజు క్షేమంగా ఈరోజు మన మధ్యలో దేవుడు నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రార్థన చేసిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు.
సేవకులు వాళ్ళ సంఘాలు కూడా దేవుడు వాళ్ళందరూ ప్రార్థన చేసిన దాన్ని బట్టి కూడా మీ అందరికీ నా వందనాలు. అలాగనే పెద్దయ్య గారు ముందుండి ప్రతి విషయంలో ఇట్లా 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 చేయాలని చెప్పి ప్రార్థన విషయంలో బలపరిచి కూడా నా కుమారుడి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ సంఘంలో కూడా వాళ్ళు ప్రార్థన చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.